తిరుపతిలో 2024లో ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 40 మంది శిష్యులకు శిక్షణ ఇస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన కొద్ది కాలంలోనే శిష్యులతో ప్రదర్శనలు ఇస్తున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, పద్మావతి వారి బ్రహ్మోత్సవాలు, గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు మరియు వివిధ సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో వారి శిష్యుల ప్రదర్శన ఉత్సాహపరుస్తుంది. అలాగే భారత్ కల్చరల్ డ్యాన్స్ ఫెస్టివల్ వారు శ్రీకృష్ణ నాట్య పారిజాత అంటూ వారికి అవార్డు అందజేశారు. అలాగే నాట్యశ్రేష్ఠ అంటూ ఉగాది పురస్కారం అందజేశారు. 2024లో నృత్య కళామాన్య ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఫెస్టివల్లో మరి వారికి అవార్డును అందజేశారు. మరొకసారి నిజంగా ఇందాకనే చెప్పారు, మరి ఇంత చిన్న వయసులోనే ఇన్ని అవార్డులు సాధించి ఎంతోమంది శిష్యులని తయారు చేస్తున్నటువంటి మన వనం కళ్యాణి గారి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాల్సిందిగా కోరుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మా గురువుగారు వికే శశికళ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంజు భార్గవి గారికి, అశోక్ పోకాల గారికి, అలాగే కళారత్న ద్వారం లక్ష్మీ మేడం గారికి, అలాగే ఆరవేటి ప్రభావతి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ నేను హాసిని గురించి చెప్పడానికి ముందు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఖచ్చితంగా చెప్పాలండి. శైలజ గారు నాకు చెప్పారనమాట, తిరుపతిలో మేము ఇలా అరంగేట్రం చేయించాలి అనుకుంటున్నాము అన్నప్పుడు నేను వాళ్ళని కనీసం నా దగ్గర 4 నెలలన్నా వదలండి అని చెప్పాను. కానీ అది కుదరకపోవడం వల్ల నెల రోజులు మాత్రమే కుదిరింది. అయినా కూడా ఈ నెల రోజులు శైలజ గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్ చేయడానికి ప్రతి ఒక్క రోజు వారు పని చేస్తూనే ఉన్నారండి. డ్రెస్సులు కాదు, జ్యువెలరీ కాదు, నిజంగా ఇటువంటి తల్లిదండ్రులు అయితే నేను ఎక్కడా చూడలేదు. అంటే అందరూ పిల్లల్ని ప్రేమిస్తారు ఖచ్చితంగా, కానీ వాళ్ళ అమ్మాయి కోరిక తీర్చడానికి, తనకి అరంగేట్రం చేయించడానికి వాళ్ళు ఇంత దూరం వచ్చి ప్రతిరోజు నాకు రోజు కాల్స్ వస్తాయండి, అది ఎలా అండి, ఇది ఎలా అండి అని. అండ్ అలాగే వేణుగోపాల్ సార్ కూడా వచ్చి చాలా కొద్ది రోజులు అయింది, 1 వారం అయింది. ఈ వారం అంతా కూడా సార్ ఇలా అన్నా అనుకోకండి, వాట్సాప్లో సార్ ప్రతి ఒక్క రోజు అర్ధరాత్రి కూడా ఇది ఏమైందండి, అది అలా అయిందండి అని ప్రతిరోజు ఏదో ఒకటి ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు సార్. వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. హాసిని గురించి చెప్పాలంటే సచ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్ అండి. తను ఆన్లైన్లో నేర్చుకున్నప్పుడు పర్వాలేదనమాట, వారానికి 2 క్లాసులు తీసుకునేదాన్ని. అలా 5 సంవత్సరాలు తీసుకున్నాను. ఈ 5 సంవత్సరాల్లో కూడా తను నాకు ఎప్పుడు కూడా టీచర్, ఓకే టీచర్, అలాగే టీచర్, ఇంకోసారి చేద్దామా, ఓకే, వద్దామా, వద్దు అంటే నేను ఏం చెప్తే అది ఖచ్చితంగా ఫాలో అయ్యే చాలా మంచి అమ్మాయి అనమాట. నేను ఇలాంటి అమ్మాయిని అయితే నిజంగా చూడలేదు. తను స్టామినా గురించి వస్తే నెల రోజుల క్రితమే వచ్చిందండి. తనకి జెట్ ల్యాగ్ వల్ల నిద్ర వచ్చేది. ఇది కూడా చెప్తాను. తను పాపం ఉదయం 6 గంటలకు వచ్చేసారు క్లాస్కి, 6 నుంచి 9 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు, ఇంకా కావాలంటే 7 నుంచి ఎంతవరకు అయినా ఓకే టీచర్, అమ్మ ఈ టైంకి రావాలి, ఓకే టీచర్. అంటే ఇంత కమిట్మెంట్ ఉన్న స్టూడెంట్ని నేను ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడా చూడలేదండి. అంత మర్యాద ఇస్తుంది నిజంగానే. ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు ఇలాంటి స్టూడెంట్ ఉన్నందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. హాసిని, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందమ్మా. అంటే ఇలాంటి డెడికేషన్ ఉన్న అమ్మాయి ఇదే కాదండి, ఏ రంగంలో అయినా చాలా గొప్పగా ఆడించగలదు ఖచ్చితంగా. చాలా డిసిప్లిన్ ఉన్న అమ్మాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్ హాసిని. అండ్ థ్యాంక్స్ టు శైలజ గారు అండ్ వేణుగోపాల్ గారు. అది తేజ అండి, సారీ అండి, తేజ గురించి కూడా నేను చెప్పాలి ఖచ్చితంగా. తేజ కూడా 6:30కి రావాలమ్మా ప్రాక్టీస్కి, అలాగే మేడం, అలాగే టీచర్, మధ్యాహ్నం రావాలమ్మా, అలాగే టీచర్ అని తను ఆ పాటలు నేర్చుకుని షార్ట్ టైంలోనే వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ పాడాడు. నిజంగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి తేజ కూడా, హాసిని కూడా, అండ్ వాళ్ళ హోల్ ఫ్యామిలీకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.